శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. గత 3-4 వీక్స్ నుంచి మనం బోనాల ఫెస్టివల్ ఎలా జరుగుతుందో చూసాం ఫ్రెండ్స్. అనగానే ఒక జాతరలాగా పలారం బండు, పోతిరాజుల వీరంగం, జోగిని నాట్యాలు ఎలా చేస్తారో మనకు తెలుసు ఫ్రెండ్స్. అది ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా మారుతాయి. అండ్ ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చేసరికి ఆషాఢ మాసంలో ఈ బోనాలు అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కూడా తీసుకొని పలారం బండ్లు ఎట్లా నడుపుతారో కూడా మనకు తెలుసు ఫ్రెండ్స్. అనేది ఒక భవిష్యవాణి రూపంలో చెప్పడం జరుగుతుంది. లష్కర్ బోనాల్లో ఇది వచ్చేసరికి ఒక ఫేమస్ థింగ్. అసలు లష్కర్ బోనాల్లో ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ హిస్టరీ అండ్ ఈ రంగం గురించి రంగంలో ఏం చెప్పారు, రంగం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన వీడియోలో వెళ్ళే ముందు మన లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటాం. ఫ్రెండ్స్, ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్, అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. 1913లో సూరిటి అప్పయ్య ముదిరాజ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ కలరా అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. ఈ కారణం నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో అక్కడికి వెళ్ళి దర్శించడం జరిగింది. వారు కలరా మొత్తం మా ప్రాంతంలో తగ్గిస్తే అక్కడ మిమ్మల్ని కొలుస్తాం తల్లి, మీ విగ్రహం అక్కడ పెడతామని చెప్పేసి అప్పయ్య ముదిరాజ్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడ కోరడం జరిగింది. అనేది టోటల్గా ఎలాబొరేట్ అయిపోయింది. అప్పయ్య ముదిరాజ్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఉన్న సన్నిహితులతోని అప్పుడు ఒక సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో చిన్న ఒక కట్టతో చేసిన విగ్రహాన్ని వారు అక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత క్రమేగా ఇప్పుడు సింహవాహినిగా మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో మనం చూస్తున్నాం. అక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో కోరికలు ఎలా కొంగు బంగారంగా వారు అక్కడ దీవిస్తున్నారో కూడా మనకు తెలుసు ఫ్రెండ్స్. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో లష్కర్ బోనాలు అనేది బోనాలు చేస్తారు ఫ్రెండ్స్. ఆ లష్కర్ బోనాల్లో సరికి ఫేమస్ ఏంటంటే రంగం భవిష్యవాణి. ఈ రంగం భవిష్యవాణి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్స్, ఏదైతే 19వ శతాబ్దంలో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు ఆ రంగం వ్యవస్థ అనేది ఆ టెంపుల్ ఆచారంలో ప్రాముఖ్యమైనది. ఈ భవిష్యవాణి ఎలా చెబుతారో ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు రంగంలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు రంగంలో వచ్చేసరికి ఒక పెళ్లి కాని అమ్మాయిని మాతంగిగా పిలుస్తారు. దేవతకి వారు కంప్లీట్గా సాక్రిఫైస్ అవుతారు. అలాంటి లేడీని వచ్చేసరికి ఒక పచ్చి కుండ, అంటే అప్పుడు ఇంకా హీట్ చేయని ఒక పచ్చి కుండ, అంటే మనం ఇట్లా ఏలు పెడితేనే అక్కడ సొట్టబడే కుండ మీద తను వచ్చేసరికి కాలు మోపి ఆ దాని మీద నిలబడి, పచ్చికుండ మీద నిలబడి తను భవిష్యవాణి చెప్తుంది. పచ్చికుండ మీద ఎలా నిలబడగలిగింది అని కూడా ఆ మహంకాళి అమ్మవారి దీవెన అనేసి మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ రంగంలో చెప్పిన భవిష్యవాణిని వారు 100% ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఓవరాల్ తెలంగాణ ఏదైతే మహంకాళి అమ్మ, ఉజ్జయిన్ మహంకాళి గారి సెంటిమెంట్ ఏదైతే ఉందో వారు 100% నమ్ముతారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ భవిష్యవాణి చెప్పే ఈ మాతంగి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మాతంగి వ్యవస్థలో వారికి వచ్చేసరికి సదుపాయాలు అటు గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ ఎండోమెంట్ నుంచి కానీ రావట్లేదు అనేసి పలుమార్లు వారు ఆరోపించారు దీని గురించి కూడా. అయితే వీరు బోనాలు ఉన్నప్పుడే వీరిని టేక్ కేర్ చేసుకొని దాని తర్వాత వీళ్ళ బాగోగులు కూడా చూసుకోరని చెప్పేసి ఒక నానుడి కూడా ఉంది. అలాగనే జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ముందు భవిష్యవాణి జరిగింది. ఈ భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత గారు రావడం జరిగింది. మాతంగి స్వర్ణలత గారు ఏం చెప్పారో ఒకసారి మీరే వినండి. సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను. కానీ మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి, నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు అయితే మాతంగి స్వర్ణలత గారు చెప్పే విధానం మనం చూస్తే నాకు ఘోరంతా కూడా మీరు చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతారు. నాకు కావాల్సింది మీరు ఇవ్వట్లేదు, మీరేదో సాటిస్ఫాక్షన్ కోసం మీరేదో తెస్తున్నారు కానీ నేనైతే సాటిస్ఫై కావట్లేదు, నాకు రక్తం చూపియండి అని చెప్పేసి కొన్ని సంవత్సరాల ముందు అక్కడ కోవిడ్ వచ్చిన తర్వాత అక్కడ జంతు బలులు అనేది నిషేధించారంట ఫ్రెండ్స్. అయితే దానికంటే ముందు అక్కడ జంతు బలులు అనేది జరిగినాయి. అయితే ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్లో ఈ బలులు జరగకపోవడంతో అమ్మవారు ఇట్లా కోపం చేసుకున్నారనేసి ఏదైతే మాతంగి స్వర్ణలత గారు మాట్లాడడం జరుగుతుంది. వారు చెప్పడం కూడా ఏంటంటే మీరు ఒకవేళ అంటే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్గా వారు చెప్పడం ఏంటంటే 4 కాళ్ళలో ఎక్కువ బ్లడ్ వస్తుంది కాబట్టి మీరు వచ్చేసరికి ఒక 2 కాళ్ళ జీవినైనా అక్కడ కోయొచ్చు కదా అని చెప్పేసి వారు మాట్లాడారు. నాకు రక్తం చూపించకపోతే నేను మిమ్మల్ని ఎట్లా సాటిస్ఫాక్షన్ చేస్తా, అండ్ ఇంకో నెక్స్ట్ టైం వరకు ఇక్కడ జంతు బలుల ఇక్కడ రక్తం చూపించకపోతే మిమ్మల్ని రక్తం కక్కులేలా చేస్తే ఎవరైతే ఈ టెంపుల్ నిర్వాహకులు ఉన్నారో అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మహమ్మారిగా మారేసి
ఇక్కడ ఇబ్బంది పెడతా అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అయితే నిజంగా అమ్మవారి పూజా విధానంలో బలులు అనేది ఒక సాధారణమైన ట్రెడిషన్ అది. జంతు బలులని మహంకాళి అమ్మవారి టెంపుల్‌లో ఇలా జరగకపోవడం వల్ల ఇది మాతంగి స్వర్ణలత గారు డైరెక్ట్‌గా అండ్ ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటేందంటే మనకి మళ్ళీ వర్షాలు సరిగ్గా పడతాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. పంటలు గూడా బాగానే పండుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏందంటే డ్రెడ్‌ఫుల్ డిసీజెస్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. అలానే మనం ఎవరు ఆపలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ డ్రెడ్‌ఫుల్ డిసీజెస్ గురించి గూడా వారు చెప్పడం జరిగింది. వారు ఆచారంగా భావిస్తున్న రూపాన్ని గూడా వారు సరిగ్గా చేయట్లేదనేసి, అలంకరణ సరిగ్గా చేయట్లేదని చెప్పేసి గూడా గంభీరమైన ఆరోపణ గూడా చేయడం జరిగింది. అయితే మాతంగి స్వర్ణలత గారి వాణిలో అమ్మవారి వాణిగా మనం ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఆచారాలు సరిగ్గా చేయట్లేదనేసి ఏదైతే టెంపుల్‌కి వచ్చిన ఏదైతే స్టూడెంట్స్‌ని గూడా అక్కడ పిల్లల్ని గూడా తాగి వచ్చి కొట్టారని చెప్పేసి ఒక గంభీరమైన ఆరోపణలు గూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటేందంటే అక్కడ చెప్రా బ్యాచ్ ఏదైతే చిల్లర బ్యాచ్ ఏదైతే ఉందో అక్కడ వాతావరణాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి బోనాల్ని వారు మొత్తం రీల్స్ రూపంలో వాళ్ళు చేయడం వల్ల ఇది ఇక్కడ పోలీసులది ఎంత తప్పుందో ఇక్కడ ఈ బ్యాచ్‌ది గూడా అంతే తప్పుంది. ఈ బ్యాచ్‌కి వచ్చేసి అక్కడ వుమెన్స్‌ని అక్కడ బ్యాచ్‌కి వచ్చేసరికి అక్కడ గొడవలు పెట్టుకోవడం అండ్ ఫుల్‌గా వాళ్ళు ఏందంటే వాళ్ళు ఇండిసిప్లిన్‌గా వాళ్ళు చేయడం వల్ల ఇక్కడ పోలీస్ గూడా యాక్షన్ తీసుకుంటారు. కానీ నిన్న పోలీస్ ఏదైతే ఉందో వాళ్ళు తాగి వచ్చారని చెప్పేసి గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. సో, ఇది ఆ మహంకాళి అమ్మవారికి మనం వదిలేద్దాం. అయితే ఇప్పుడు అమ్మవారికి నెక్స్ట్ టర్మ్‌లో ఈ గవర్నమెంట్ పాటిస్తదా? పొన్నం ప్రభాకర్ గారిని కూడా చూసాం. వారు ఒక రకంగా షాక్ అయిపోయారు. ఎందుకంటే వారు పక్కనే ఉన్నారు. ఏదైతే మాతంగి స్వర్ణలత గారు భవిష్యవాణి చెప్తుంటే వారు పక్కనే ఉన్నారు. వారు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియక అట్లనే వారు అక్కడ ఉండిపోయారు. సో, ఇప్పుడు నెక్స్ట్ బోనాల వరకు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేస్తదా? చెయ్యదా? అనేది బోనాలలో వారిని ఎట్లా వారి భవిష్యవాణిని చెప్పడానికి ఎలా మనం వారిని పిలిపిస్తున్నామో ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా వాళ్ళని ఒక హెల్త్ కార్డ్స్ లాంటి ఇష్యూ చేసి వారిని కాపాడాలి. అండ్ ఇలాంటి కల్చర్‌ని ముందుకు తీసుకెళ్లాలనేసి గవర్నమెంట్‌కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేమంటారు ఫ్రెండ్స్? బోనాల్లో ఈ కల్చర్ అనేది ఇప్పుడు స్వర్ణలత గారు చెప్పింది అది కంపల్సరీ చేయాలా అక్కడ? వద్దా? అండ్ ఇంకోటేందంటే అక్కడ పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ మీద మీ అభిప్రాయాలేంటి? అది పోలీసోళ్ళ తప్పుందా? లేకపోతే ఈ గ్యాంగ్ అండ్ బ్యాచెస్ ఎవరైతే అక్కడ చిల్లరగా వచ్చారో వాళ్ళ తప్పుందా? అండ్ ఇంకోటేందంటే అమ్మవారి భవిష్యవాణి గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో చెప్పగలరు. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై ఉజ్జయిని మహాకాళి. జై హింద్. జై భారత్.